టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ కమలనాథులు పోరుబాట పట్టారు. రైతు రుణమాఫీ అమలు చేయాలని ఆందోళనకు దిగారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ధర్నా చౌక్ వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు తెలంగాణ బీజేపీ నేతలు. పంట రుణమాఫీ పూర్తిగా మాఫీ చేయాలని, అన్కండిషనల్ గా మాఫీ చేయాలని, దాదాపు 70 లక్షల రైతులు రుణమాఫీకి అర్హులని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారే చెప్పి ఈరోజు కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం ఇది అప్రజాస్వామ్యం, మోసమని తెలియజేస్తా ఉన్నా. 40,000 కోట్ల రూపాయలు అవసరమైంది. 40,000 కోట్లతోటి రుణమాఫీ పూర్తిగా చేస్తాను, నా కడుపు కట్టుకుంటే 40,000 పెద్ద మాట కాదన్నాడు. ఎంత పెద్ద కడుపో నాకు తెలియదు, కడుపు కట్టుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ రైతులకు మాత్రం పుట్టగొట్టడం మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆయన మోసానికి మారుపేరు, దగాకు మారుపేరే రేవంత్ రెడ్డి అని చెప్పి అర్థమైపోయింది. ఇవాళ మా వాళ్ళు 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పిందో, ఈ గ్యారెంటీ నాకు తెలిసి రైతు గ్యారెంటీ వరంగల్ సభ వేదికగా స్వయంగా నాయకుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ హామీ ఇప్పించిండు. నాకు తెలిసి రాహుల్ గాంధీని కూడా బొంతా కొట్టించినటువంటి నాయకుడు, ఆ నాయకుడి క్యాన్సర్ కూడా కన్సల్ట్ చేసిన నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి మాత్రమే. రేవంత్ రెడ్డి మాత్రమే. ఈడ మీరు హామీ ఇచ్చినందుకు ప్రజల తరఫున అడిగే హక్కు మాకున్నదని చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు మాట ఇచ్చి మోసం చేస్తా ఉంటే చూసుకుంటామంటే చూసుకుంటూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ మీ రైతు భరోసా? ఎందుకు ఇప్పటిదాకా రైతు భరోసా అందియలేదు? 15,000 అని చెప్పినారు కదా, మరి ఇప్పటిదాకా 7,500 ఈ పంటకు ఒక్కొక్క ఎకరాకు రైతుకు అందజేయాలి. ఎంతమంది రైతులకు మీరు అందజేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.